మా నాన్నని జస్ట్ కాటుగడికి తీసుకెళ్ళి అక్కడ తగలెట్టడానికి పుల్లలకి 500 లేవు నా దగ్గర. నాకు అనిపించింది ఈ అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి బతుకు వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. మీ నాన్న చూసుకోవచ్చు కదా, ఎందుకు పిచ్చి నా కొడుకులేగా, అవసరం నీ బతుక్కి అని చెప్పి నా దగ్గరోళ్ళు కూడా నన్ను తిడతానే ఉన్నారు. వదిలేసావా నన్ను ఎడబాటునా. మన నితిన్ గారు ఆఫీస్ కాడ ఫోటో ఇచ్చి అలా నడుచుకుంటూ వెళ్తున్నా. నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది, ఇలాగా మీ నాన్నగారు చనిపోయారని చెప్పి. వస్తే నాకు నిజంగా నా దగ్గర 1 రూపాయి లేదు. నేను నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాను. ఆకుల రాము అని చెప్పి ఒకడు ఉన్నాడు, అతను అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్య రామ్ శ్రీను అని చెప్పి. అతని దగ్గర అంతా డబ్బులు తీసుకొచ్చాడు. డబ్బులు మారతెళ్ళేసరికి అయిపోయినాయి కూడా డబ్బులు. నేను అక్కడ కూర్చున్నాను. మా తమ్ముడు చిన్నాడు, మా చిన్నమ్మ గారి పిల్లడు వచ్చి అడుగుతున్నారు, అదే పెదనాన్న అవుతారు అడిగి, అదే పెదనాన్న తీసుకెళ్ళటానికి డబ్బులు అడుగుతున్నారు. పుల్లలకి లేవు నా దగ్గర 500. జస్ట్ నేను మా నాన్నని జస్ట్ కాటుగడికి తీసుకెళ్ళి అక్కడ తగలెట్టడానికి పుల్లలకి 500 లేవు నా దగ్గర. నాకు అనిపించింది ఈ అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి బతుకు ఒక్క 500 కూడా లేవు నా దగ్గర. నీకు చాలా బాధేసింది. నాకు బాధేస్తే ఇంకా అనుకున్నా, ఈ అమ్మ ఏం జీవితం రా బాబు, మనం సినిమాని నమ్ముకున్నాం కానీ సరిగ్గా సక్సెస్ అవ్వలేకపోయాం. అప్పుడు జస్ట్ 1 ఇయర్ అయింది, ఏం సక్సెస్ అవుతాం మనకి ఎవరో తెలియదు. అక్కడ మన లైఫ్ ఏంట్రా బాబు అనిపించింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఒక 1 మంత్ ఉన్నాను. ఇంకా అందరూ తిడుతున్నారు, ఎందుకురా నీకు సినిమాలు, ఎందుకురా మీ నాన్న చూసుకోవచ్చు కదా, ఎందుకు పిచ్చి నా కొడుకులేగా, అవసరం నీ బతుక్కి అని చెప్పి నా దగ్గరోళ్ళు కూడా నన్ను తిడతానే ఉన్నారు.